ఆయనలో అందరు నమస్తే. ఈ రోజు అయితే మా బోర్ దగ్గర నాటేస్తున్నాము. ఇక నిన్నైతే ఒక అర్ధ దగ్గర అయితే నాటేసినాము. ఈ రోజు అయితే 2 మళ్ళు నీళ్ళు వారినాయి. 2 మళ్ళు నాటేస్తున్నాము. ఇక్కడ బోర్ దగ్గర అయితే మొత్తము 3-4 ఎకరాలు అయితే మొత్తం బీడే ఉంది. ఎందుకంటే నీళ్ళు అయితే పోస్తలేవు ఇక్కడ. వర్షాలు పడతలేవు, బోర్ అయితే నీళ్ళు పోస్తలేవు. కాబట్టి ఇది మొత్తం అయితే బీడే ఉంది. ఇగో ఇదంతా మాదే. వర్షాలు పడితేనే నాటే, లేదంటే బీడే ఉంటది. టైం అయితే అయిపోతుంది వాళ్ళ నాట్లకైతే. ఇంకొక 15-20 రోజులు అయితే నాట్లకైతే సమయం అయితే అయిపోతుంది. తర్వాత వేసినా కానీ వడ్లు అయితే సరిగ్గా కావు. కాబట్టి ఈ ఒక 15 రోజులలో అయితే గట్టి వర్షాలు పడతాయేమో అని నేను దేవుని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. ఈ యొక్క వానలు పడ్డాయి అనుకో, నాట్లయితే కంప్లీట్ అయిపోతాయి. ఇంకా ఆల్మోస్ట్ ఇంకొక 30-40% అయితే మా ఊరు నాట్లయితే మిగిలి ఉన్నాయి. అవన్నీ వర్షం మీద ఆధారపడి ఉన్నాయి ఆ నాట్లు మొత్తము. ఎందుకంటే ఓన్లీ బోర్ దగ్గర మాత్రమే, బోర్లు ఎవరైతే వస్తాయో వారికి మాత్రమే నాట్లు వేసారు. మిగతా పోయిన బోర్లు మాలాగా ఉన్నాయి మాత్రము బీడే ఉన్నాయి. చూద్దాం మరి ఇంకొక 15 రోజులు అయితే దేవుని దయతోటి అయితే వర్షాలు పడతాయేమని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. ఈ వర్షాకాలం సీజన్ లో మన బండి అయితే మంచిగా నడుస్తుంది అన్న. ఇక మన బండి అయితే సెంచర్ అయితే కొట్టేసింది. ఇక ఇంకొక 15 రోజుల్లో అయితే వర్షాలు పడ్డాయి అనుకో, మా అయితే నాట్లు కంప్లీట్ అయిపోతాయి. ఇక మన బండికి డబల్ సెంచరీ కొట్టే అవకాశం ఉంటది వర్షాలు పడితేనే. అదే విధంగా మనకు వచ్చే నెల ఆగస్టు 5 నుంచి అయితే ఎంబీఏ సెకండ్ సెమిస్టర్ ఎగ్జామ్స్ అవుతున్నాయి మనకు. ఇక నేనైతే ఇంకా 2-3 రోజులు అయితే కాలేజ్కి వెళ్ళిపోవాలి. ఇక తర్వాత మన బండి మీద అయితే అన్నకైతే ట్రైనింగ్ అప్ అయిపోతాం. ఇలాంటి మరిన్ని వీడియోల కోసం మనకు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి అన్న.